ఈరోజైతే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథ, రియల్ స్టోరీ చెప్తా. ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పిండు, సో అతని నుంచి సేకరించి అది రియలిస్టిక్గా అనిపిస్తుంది. అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అయితే ఏమవుతుంది, వీడేమో డిగ్రీ, ఆ అమ్మాయి ఏమో ఇంటరు. వీళ్ళు డైరెక్ట్గా కలుసుకోరు, స్నాప్చాట్లో చాటింగ్ చేసుకుంటా అలా ఇలా క్లోజ్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఏమంటారు, కలుద్దామా, మీట్ అవుదామా అని అబ్బాయి అమ్మాయిని వీళ్ళిద్దరూ అనుకుంటారు. సో అనుకున్నాక సరే ఒక 5 డే ఓకే కలుద్దామని చెప్తారు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. అండ్ దాని తర్వాత ఏమైంది కథ, ఇక్కడ నుంచి ట్విస్ట్లు ఉంటాయి చూడండి. అయితే ఒకరోజు అమ్మాయి వాళ్ళ ఇంటి లొకేషన్ అనేది ఇతనికి సెండ్ చేసినాక సరే ఇతను కూడా చూసుకొని వెళ్దాంలే అన్నట్టు వెళ్తాడు. అయితే వెళ్ళాక ఏమవుతుంది, వెళ్తాడు. అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. అమ్మాయి ఏమంటుంది, మా వాళ్ళు ఈవినింగ్ టైంలో వస్తారు, సో నువ్వు ఇప్పుడు రా కలుద్దామని చెప్తుంది అనమాట. చెప్తుంది. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, సర్లే మనం కూడా కలిసిద్దాం అని అమ్మాయి రమ్మన్నప్పుడు మనం ఎందుకు పోకుండా ఉండాలని వెళ్తాడు. వెళ్ళినాక ఏమైందంటే సరే ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉందనగా చెప్తాడు, నేను ఇక్కడ ఒక 10-20 మినిట్స్ అయితే మీ ఇంటి దగ్గరికి వస్తా అంటే సరే ఓకే అని అంటది అమ్మాయి. తర్వాత అబ్బాయి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏమంటాడు, నువ్వు ఎక్కడున్నావు, నేను మీ లొకేషన్లోకి రీచ్ అయిపోయినా అని చెప్తాడు. చెప్పినాక నేను ఇంట్లో ఉన్నా అంటది. ఓ అవునా, సరే బయటికి రా, నేను వచ్చా అని అంటాడు. అన్నాక ఏమవుతుంది, నేను బయటికి రాలేని అంటది. ఆర్ యూ మ్యాడ్, నీకేమన్నా పిచ్చా, నేను అంత దూరం వెళ్ళి వచ్చినా నువ్వు ఇక్కడికి వచ్చినాక నేను బయటికి రాను అని అంటావు, అసలు ఏంది అని అంటాడు. అమ్మాయి అంటది, నేను ఇంట్లోనే ఉన్నా, మా ఇల్లు ఇదే, కానీ నేను కలవలేను అంటది. అదేంటి, కలుద్దామనే కదా నువ్వు రమ్మన్నావు, ఇంత దూరం వచ్చాక మీ ఇంటికి వచ్చాక నువ్వు ఎందుకు కలవనంటావు అని అంటది. సో అప్పుడు అమ్మాయి చెప్తుంది, లేదు మా మమ్మీ వాళ్ళు మా ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిర్రు అంటది. అబ్బాయి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అసలు మళ్ళా నన్ను ఎందుకు రమ్మన్నావు అంటే, ఊరికనే వచ్చావు కదా, ఇంకోసారి కలుద్దాం, సరే వెళ్ళు అని అంటది. నాకు ఈ స్టోరీ విన్నప్పుడైతే మస్తు ఫన్ అనిపించింది. అసలు వాడు పోవడం బాగానే ఉంది, ఆమె రమ్మనడం బాగానే ఉంది, అక్కడికి వెళ్ళాక వాడు బుక్ అవ్వడం భలే అనిపించింది నాకు. అంటే నాకు తర్వాత అనిపించింది అసలు వాడు చెప్పినాక సరే అమ్మాయి కలవకపోవడం వేరే విషయం, అట్లా అమ్మాయిలను ఇంట్లో లాక్ వేసుకొని పోతారా అనిపించింది నాకు అసలు. అయినా వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు లాక్ వేసుకొని పోతా అంటే. ఇంకా ఇంటర్ ఏజ్లో ఏమో ఐ డోంట్ నో అబౌట్ వాళ్ళ పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్, అంటే ఆ అమ్మాయి పాస్ట్లో ఏం చేసిందో మనకు తెలియదు, కానీ సో అక్కడి మట్టికి మనకు తెలుసు ఆ అమ్మాయి పాస్ట్లో ఏమన్నా వేరే సమ్ అదర్ యాక్టివిటీస్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్సే సేఫ్టీ కోసం అని అలా చేసి ఉండొచ్చు. కానీ నాకు భలే అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా పేరెంట్స్ అని. మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ ఉంది మళ్ళీ చార్జ్ చేయడానికి. ఫోన్ ఇచ్చి నువ్వు ఎంత తాళం వేసినా ఏముంటుంది, యాక్సిస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా. ఫోన్ ఒకటి ఇవ్వకపోతే ఈ రోజులలో ఊకురింటట్లేరు. సో అలా నడుస్తుంది. ఇలా ఏమన్నా మీకు తెలిసిన స్టోరీస్ ఉంటే కామెంట్ చేయండి, ఆ స్టోరీని కూడా కథ రూపంలో చెప్దాం. స్టే ఆన్ శ్రావణ్ టీవీ. ఇదైతే రియల్ స్టోరీ.